అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరణకెళ్తే ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ 9 అంశాలకు ఆమోదం. అమరావతి నిర్మాణం, మోదీ పర్యటనపై చర్చ, పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్. ఏపీలో డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఓకే చెప్పిన క్యాబినెట్. దాదాపు 2 గంటల పాటు విస్తృతంగా చర్చించిన క్యాబినెట్. దీంట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. అదేవిధంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా పాల్గొనడం జరిగింది. వివిధ మంత్రులు పాల్గొని దాదాపు 2 గంటల పాటు విస్తృతంగా అనేక అంశాలపై దాదాపు 23 అంశాలపై చర్చించడం జరిగింది. ఇక ఏపీ అక్రిడేషన్ 2025 బిల్లు కూడా ఆమోదముద్ర వేశారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో భేటీ అయినటువంటి ఈ మంత్రిమండలి ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఓకే చెప్పింది. ఇక ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్ను డీమెర్జ్ చేస్తూ క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఏపీడీసీ తర్వాత నుంచి సెపరేట్ చేసే స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. ఇక గురువారం వెలగపూడిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ క్యాబినెట్ భేటీ అయితే చాలా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో మొత్తం 23 అంశాలపై మంత్రులైతే చర్చించారు. ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణం, అమరావతితో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం, అమరావతి పునర్నిర్మాణ పనులు, ప్రధాని మోదీ పర్యటనపై కీలక చర్చ అయితే సాగింది. ముఖ్యంగా ఈరోజు జరిగిన ఏపీ క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించిన ముఖ్యమైన 9 అంశాలు చూస్తే అనకాపల్లి జిల్లాలోని డిఎల్ పురం వద్ద క్యాపిటివ్ పోర్ట్ ఏర్పాటు, 3 స్టార్ ఆపై ఉన్న హోటళ్ల బార్ లైసెన్స్ ఫీజుల కుదింపు, బార్ లైసెన్స్ ఫీజును 25 లక్షలకు కుదిస్తూ ఆమోదం, యువజన పర్యాటక శాఖ జీవోల రాటిఫికేషన్, 710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు రెడీ, ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు 2025కు ఆమోదం, నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదన కూడా చేశారు. ఇక జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. ఆ జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు కూడా రూపకల్పన అయితే ఈ క్యాబినెట్ మీటింగ్లో అయితే దాదాపు 9 అంశాలను అయితే ఆమోదించడం జరిగింది. ఇంకా వివిధ వర్గాల ప్రజలు, ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా మరి మా పట్ల ఈ క్యాబినెట్ మీటింగ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి ఎదురు చూశారు. ముఖ్యంగా దీంట్లో అయితే ఈ క్యాబినెట్ మీటింగ్లో అయితే ఇతర అంశాల కంటే, సంక్షేమ అంశాల కంటే ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు, ఇక ఇతర సంస్థలకు భూముల కేటాయింపు తదితర అంశాలకే భారీ ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక త్వరలో నెక్స్ట్ టైం జరగబోయే క్యాబినెట్ మీటింగ్లోనైనా వివిధ వర్గాల ప్రజలు, తర్వాత ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఆర్థికేతర సమస్యలపై కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.